కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ, సుందరం, శేషాద్రి నాయుడు వాదనలను వినిపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని న్యాయవాదులు వాదించారు. కేసీఆర్ కు నోటీసు ఇవ్వకుండా ఆయన వాదనలు వినకుండా నివేదిక ఇచ్చారని కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు తదుపరి విచారణ కొనసాగించనుంది. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వేసిన కమిషన్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ, సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని న్యాయవాదులు వాదించారు. కేసీఆర్ కు నోటీసు ఇవ్వకుండా ఆయన వాదనలు వినకుండా నివేదిక ఇచ్చారని కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు తదుపరి విచారణ కొనసాగించనుంది. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అంశంపై మరిన్ని విశేషాలు మా రామ్ నరేష్ ప్రతినిధి అందిస్తారు. రామ్ నరేష్. వల్లి, ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతుందో ఈ నివేదికపై హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కి సంబంధించేసి ఈరోజు విచారణ అయితే కొనసాగుతుంది. సీజే బెంచ్ ఎదుట ఈ విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అంటే ఇటు కేసీఆర్ తరఫున సీనియర్ అడ్వకేట్ సుందరం, అదేవిధంగా శేషాద్రి నాయుడు తమ వాదనలు వినిపిస్తున్నారు. అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ నుంచి ఏజీ తన వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించేసి పీసీ ఘోష్ కమిషన్ ఒక నివేదికను అయితే తయారు చేయడం జరిగింది. ఆ నివేదిక సంబంధించి ఇప్పుడు వివాదం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి విచారణ అంతా పూర్తయింది. దాదాపు 665 పేజీల నివేదికను అయితే ప్రభుత్వానికి అందజేశారు. అయితే అక్కడ వరకు బాగానే ఉంది. ఆ నివేదికకు సంబంధించేసి కేబినెట్ ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీకి సంబంధించేసి ఒక 60 పేజీల నివేదికను, అంటే సారాంశం, దాంట్లో ఉన్న 665 పేజీల సారాంశాన్ని 60 పేజీలకు కుదిస్తూ ఒక కేబినెట్ అప్రూవల్ నోట్ తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు వివాదం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అంటే విచారణ సందర్భంగా కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. తమ సంబంధించిన విచారణ సందర్భంగా తమ సంబంధించి విచారణ చేపట్టిన పీసీ ఘోష్ కమిషన్ ముందు తమ వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి కూడా నివేదికలో పొందుపరిచారు. అయితే ఇప్పుడు ఇక్కడ వివాదం ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తుది నివేదిక పూర్తయిన తర్వాత ఇటు విచారణకు హాజరైన కేసీఆర్ కానీ, అదేవిధంగా హరీష్ రావుకి ఆ నివేదిక ఇవ్వలేదు. ఆ నివేదిక ఇవ్వకుండా కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి విచారణ జరిపారు. ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీలో విచారించిన తర్వాత దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మీడియాకి, అదేవిధంగా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. అంటే విచారణ హాజరైన తమకు ఇవ్వకుండా దీన్ని పబ్లిక్ డొమైన్లో ఎలా పెడతారు అంటూ కూడా దీనిపై కేసీఆర్ కానీ, అదేవిధంగా ఈ హరీష్ రావు దీనిపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో వాళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉందో ఆ నివేదికను నిలిపివేయాలని చెప్పేసి కోరడం జరిగింది. దీనిపై అసెంబ్లీలో చర్చించకుండా చూడాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కమిషన్ ఏదైతే నివేదిక నోటీసులు ఉన్నాయో సెక్షన్ 8B అండ్ 8C కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాల్సి ఉంది. కానీ అలాంటి నోటీసులు ఏమి ఇవ్వకుండా కేవలం విచారణకు మాత్రమే పిలిచారు. విచారణకు వెళ్ళి అన్ని వివరాలు వెల్లడించాం. కానీ ఇక్కడ విచారణల సందర్భంగా కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక నివేదిక మాత్రమే తయారు చేయడం జరిగింది. తమ అంశాలను ఎక్కడా కూడా ప్రస్తావించకుండా నివేదికను రూపొందించారు. కాబట్టి ఆ నివేదిక బయటికి రాకుండా ఆపాలంటూ కూడా కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఈరోజు సీజే బెంచ్ ఎదుట విచారణ అయితే ప్రారంభమైంది.
కేసీఆర్ తరపున సీనియర్ అడ్వకేట్ ఆర్ఎం సుందరం అదేవిధంగా శేషాద్రి నాయుడు ఇద్దరు కూడా తమ వాదనలు వినిపించడం జరిగింది. ఇది కేవలం రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే విచారణ కమిషన్ వేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేసే విధంగా ఈ నివేదిక అంతా కూడా రూపొందించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కేసీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా ఇచ్చిన వాదనలు దాంట్లో ఎక్కడా కనపడట్లేదు. 665 పేజీల నివేదిక సంబంధించి కాపీ తమకు అంటే విచారణకు హాజరైన కేసీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావుకి ఎక్కడా ఇవ్వలేదు. తర్వాత కేబినెట్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ 60 పేజీల నివేదికను రూపొందించింది. ఆ నివేదికను పబ్లిక్ డొమైన్లో అదేవిధంగా మీడియాకి ఎలా రిలీజ్ చేస్తారంటూ కూడా కేసీఆర్ తరఫున వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా సెక్షన్లు ఏవైతే అంటే నోటీసులు ఇచ్చే ముందు కమిషన్ విచారణ సందర్భంగా నోటీసులు 8C అండ్ 8B కింద నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ నోటీసులు ఏమి ఇవ్వకుండా కేవలం విచారణ పేరుతో పిలిచారు. ఆ విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పారు. అయితే విచారణకు హాజరైన వ్యక్తులకు నివేదిక సంబంధించిన తుది కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ కాపీ కూడా ఇవ్వలేదు. దీనికి సంబంధించి సిఎస్ని కలిసినా కూడా అక్కడి నుంచి కూడా నివేదిక రాలేదని చెప్పేసి వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే కేసీఆర్ వాదనలు ఈ విధంగా ఉంటే ప్రధానంగా చూసుకుంటే మేడిగడ్డకు సంబంధించి 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అంటే భారీ వరదలు అదేవిధంగా టెక్నికల్ అంశాల వల్ల అది కొంత 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. దాంతో కాళేశ్వరం కూలిపోయిందనే విష ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే అంటే ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉందో ఆ నివేదికను బయటికి రాకుండా ఆపాలంటూ కూడా తమ వాదనలు అయితే వినిపించారు. అయితే దీనికి సంబంధించి పీసీ ఘోష్ తరపు నుంచి ఇటు ఏజీ నిరంజన్ రెడ్డి తమ వాదనలు అయితే వినిపించారు. సెక్షన్లో తప్పుగా ఇచ్చినప్పటికీ నోటీసులో ఇచ్చిన సెక్షన్ తప్పుగా ఉన్నప్పటికీ అన్నీ కరెక్ట్గానే ఇచ్చాము. ఏదైతే ప్రభుత్వం 665 పేజీల నివేదిక సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ముందుకు ఉంచింది. దాంట్లో 60 పేజీల నివేదిక సారాంశాన్ని రూపొందించారు. ఆ నివేదిక సారాంశాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ నివేదిక మొత్తాన్ని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై మొత్తం వాస్తవాలను కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి చూస్తుంది. కాబట్టి ఈ సమయంలో కోర్టు ఎలాంటి నిలిపివేస్తూ అంటే ఏదైతే కేసీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు ఇచ్చిన పిటిషన్లు ఏవైతే ఆ పిటిషన్లు విచారణకు స్వీకరించొద్దు, అదేవిధంగా దానిపై ఎలాంటి తీర్పులు ఇవ్వొద్దంటూ కూడా కోరడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ పిటిషన్లు వేశారో ఆ పిటిషన్లపై స్టే విధించడం కానీ అదేవిధంగా తదుపరి విచారణకు సంబంధించి ఆదేశాలు ఇవ్వొద్దంటూ కూడా ఏజీ కోరడం జరిగింది. అయితే ప్రస్తుతం లంచ్ బ్రేక్ సందర్భంగా విచారణలు అయితే ఆగిపోయాయని చెప్పొచ్చు. మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. విచారణ తర్వాత ఏం జరుగుతుందనే చూడాలి. అంటే సీజే బెంచ్ ఏ విధంగా తీర్పు ఇస్తుందో అంటే దీనిపై స్టే ఇస్తుందా లేకపోతే యథాస్థితి కొనసాగించాలని కోరుతారా ఏంటనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. వల్లి ఓకే రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.